ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చే కార్తీక అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంటుంది. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. నరదృష్టి, నరఘోష, ఇంటికి ఉన్న దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీక అమావాస్య రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో చివరి రోజు అయిన ఈ కార్తీక అమావాస్య రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి వీలైతే తెల్లని వస్త్రాలు ధరించి మొదట తులసి కోట ముందు నీటిని సమర్పించి తులసి పూజ చేయాలి. తర్వాత గుమ్మం వద్ద 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకోవాలి. పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. లేని వారు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. నైవేద్యంగా పండ్లు, బెల్లం ముక్కను సమర్పించాలి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఈరోజు కర్పూర హారతి ఇచ్చే సమయంలో 1 యాలుక్కాయ వేసి హారతి ఇస్తే ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి. ఈ కార్తీక అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు కుంకుమలు రాసి ఇంటి ముందు వేలాడదీయండి. తర్వాత అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి. ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోవాలి. మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అలాగే అమావాస్య రోజు ఒక ఎర్రటి వస్త్రంలో పటిక కొబ్బరికాయను వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు కట్టుకున్నా కూడా చాలా మంచిది. కొబ్బరికాయ అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. మన హిందూ ధర్మంలో కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని ఆశీర్వాదంతో తరతరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట. కాబట్టి కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము. కాబట్టి అమావాస్య రోజున బీరువా తలుపులు శుభ్రంగా తుడిచి బీరువాకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. రావి చెట్లలో విష్ణుదేవుడు కొలువై ఉంటారు. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ఒక రావి ఆకులు ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి బీరువాలో పెట్టుకోవాలి.
అమావాస్య రోజు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 ఒత్తులతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులు అవుతారు. మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే ఈ కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి. ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆదివారం అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం సమయంలో భోజనం చేయకూడదు. ఈరోజు గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శనీశ్వర దోషాలు ఏర్పడి దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే అమావాస్య రోజున రాళ్ల ఉప్పు, బెల్లం ఈ 2 వస్తువుల్లో నుంచి ఏదో ఒక వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. వాళ్ళ ఆశీర్వాదంతో మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి.